Next, ninth problem. The common roots of the equations z cube plus 2z square plus 2z plus 1 is equal to 0. ఇది ఒక క్యూబిక్ ఈక్వేషన్. అట్లానే z పవర్ 2014 ప్లస్ z పవర్ 2015 ప్లస్ 1 is equal to 0. ఈ రెండింటికి సంబంధించిన కామన్ రూట్స్ ఏమై ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. ముందుగా మనం దీనికి ఫస్ట్ ఈక్వేషన్కి రూట్స్ కనుక్కోవడం ఈజీగా ఉంటుంది. దానికి రూట్స్ కనుక్కొని దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సెకండ్ ఈక్వేషన్ కనుక అవి సాటిస్ఫై చేసినట్లయితే, సాటిస్ఫై చేయడం అంటే దీని యొక్క రూట్స్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 కనుక వచ్చినట్లయితే దెన్ దే ఆర్ సెడ్ టు బి కామన్ రూట్స్. సో ఆ విధంగా ఈ ప్రాబ్లం మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో సొల్యూషన్ ఇక్కడ z క్యూబ్ ప్లస్ 2z స్క్వేర్ ప్లస్ 2z ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. సో దీన్ని మనం ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. z క్యూబ్ ప్లస్ 3z స్క్వేర్ ప్లస్ 3z ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, అంటే మన దగ్గర 2z స్క్వేర్ ఉంది, నేను 3z స్క్వేర్ అంటే ఒక z స్క్వేర్ యాడ్ చేశాను కాబట్టి ఇంకొక z స్క్వేర్ మనం మైనస్ చేద్దాం. అలానే ఇక్కడ 2z ఉంది, మనం 3z తీసుకున్నామంటే ఒక z యాడ్ చేసాం. సో వాల్యూ మారకుండా ఉండాలి కాబట్టి ఇంకొక z మనం మైనస్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు z క్యూబ్ ప్లస్ 3z స్క్వేర్ ప్లస్ 3z ప్లస్ 1 ఇదంతా కూడా z ప్లస్ 1 హోల్ క్యూబ్, a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా మీరు అప్లై చేసినట్లయితే ఇదే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ రెండింటిలో కూడా ఒక మైనస్ z అనేది కామన్ తీస్తే రిమైనింగ్ వచ్చేసి z ప్లస్ 1. ఓకే, సో ఇక్కడ z ప్లస్ 1 హోల్ క్యూబ్ మైనస్ z ఆఫ్ z ప్లస్ 1. ఇప్పుడు ఈ రెండింటిలో ఒక z ప్లస్ 1 మనం కామన్ తీసుకుందాం. z ప్లస్ 1 కామన్ వస్తే ఇక్కడ రిమైనింగ్ z ప్లస్ 1 హోల్ స్క్వేర్, ఇక్కడ ఇది కామన్ వచ్చేసింది కాబట్టి మైనస్ z. సో z ప్లస్ 1 ఇంటూ దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. a ప్లస్ బి హోల్ స్క్వేర్, సో a స్క్వేర్ అంటే z స్క్వేర్, 2ab అంటే 2z ప్లస్ b స్క్వేర్ అంటే 1 మైనస్ z. ఓకే, సో ఫైనల్లీ ఇట్ ఈస్ z ప్లస్ 1 ఇంటూ z స్క్వేర్, 2zలో ఒక z పోతే z వస్తుంది ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ 0గా ఉందంటే ఇందులో ఏదైనా 0 కావచ్చు. సో z ప్లస్ 1 అనేది 0 కావచ్చు. దట్ ఇంప్లైస్ z ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. ఇట్ ఈస్ వన్ రూట్. అండ్ సెకండ్ ఈక్వేషన్ z స్క్వేర్ ప్లస్ z ప్లస్ 1. ఓకే, సో కాంప్లెక్స్ నెంబర్స్లో వెల్ నోన్ ఈక్వేషన్ ఇది ఒమేగాలలో ఎలా ఉన్నా కానీ దీనికి సంబంధించిన రూట్స్ అనేవి మనకి ఫిక్స్డ్గా ఉంటాయి. z ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఓకే, ఇది ఒక వెల్ నోటెడ్ ఈక్వేషన్, మనం గుర్తుపెట్టుకోవాలి ఫార్ములా టైప్లో. z స్క్వేర్ ప్లస్ z ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇలా కనుక ఉన్నట్లయితే z యొక్క రూట్స్ అనేవి ఒమేగా స్క్వేర్. ఓకే, సో ఈ 3 రూట్స్ కూడా -1 ఒమేగా స్క్వేర్ అనేవి ఫస్ట్ ఈక్వేషన్కి సంబంధించిన రూట్స్. ఈ 3 రూట్స్ సెకండ్ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై చేస్తే దెన్ దే ఆర్ సెడ్ టు బి కామన్ రూట్స్. మరి ఏమేమి సాటిస్ఫై చేస్తాయో మనం చూద్దాం. ముందుగా దీన్ని f ఆఫ్ z అనుకున్నట్లయితే లెట్ f ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు z పవర్ 2014 z పవర్ 2015 ప్లస్ 1. ముందుగా ఫస్ట్ రూట్ f ఆఫ్ -1 మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. -1 హోల్ పవర్ 2014, హోల్ పవర్ అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి -1 బికమ్ +1. ఇక్కడ -1 హోల్ పవర్ 2015, ఇది 2015 అంటే అది ఆడ్ నెంబర్. -1 హోల్ పవర్ ఆడ్ నెంబర్ అంటే అది -1 గానే వచ్చేస్తుంది. సో +1. ఓకే, సో +1 -1 క్యాన్సిల్ అయితే రిమైనింగ్ అనేది 1 వచ్చేస్తుంది. సో విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. మనకి f ఆఫ్ -1 అనేది 0 వస్తేనే then -1 is said to be the root of second equation. Okay, therefore -1 is not a root. Next, second root omega తర్వాత omega square.
నెక్స్ట్ ఒమేగా ఎఫ్ ఆఫ్ ఒమేగా మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. సెకండ్ రూట్ వెరిఫికేషన్ చేస్తున్నాం మనం. సో జెడ్ పవర్ 2014 అంటే ఒమేగా పవర్ 2014 ప్లస్ ఒమేగా పవర్ 2015 ప్లస్ 1. ఓకే, సో ఈ పవర్స్ని మనం రెడ్యూస్ చేసుకోవాలి. ఈ పవర్స్ని రెడ్యూస్ చేసుకోవాలంటే ఈ పవర్స్ని మనం 3తో క్యాన్సిల్ చేసుకున్నప్పుడు ఎంతైతే రిమైనింగ్ ఉంటుందో అదే ఒమేగా పవర్ అవుతుంది. సో ఇక్కడ కూడా అంతే. సో 3తో క్యాన్సిల్ చేసుకుని మనం చూద్దాం ఎంత వస్తుందో. ఇక్కడ 2014 3 6 18 పోతే ఇంకా 2 క్యారీ ఉంటుంది. 2 పక్కన 1 అంటే 21. 3 7 21 ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అయింది. ఇంకా రిమైనింగ్ 4. 3 1 3 పోతే అల్టిమేట్గా మనకు మిగిలింది 1 అంటే ఒమేగా పవర్ 1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా సో 3 6 18 పోతే 2 ఉంటుంది. 2 1 21. 3 7 3 1 3 పోతే 5లో 3 పోతే 2 ఉంటుంది అంటే ఒమేగా స్క్వేర్ ప్లస్ 1. ఇంకా ఒమేగా పవర్ 1 అంటే ఒమేగానే. సో ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 అనేది ఈ వాల్యూ ఎప్పుడు కూడా 0గా ఉంటుందని చెప్పేసి మనకు తెలుసు. సిన్స్ ఒమేగా ఈజ్ ద కాంప్లెక్స్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ సో దట్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ 0. ఓకే, ఇది ఒక వెల్ నోటెడ్ ఫార్ములా. అట్లానే ఎఫ్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ఇప్పుడు జెడ్ పవర్ 2014 మనం ఒమేగా స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి సో 2014 మనం 2తో ఇంటూ చేసుకోవాలి. సో 4028 ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 2014. సో 4028 డబల్ చేసుకోవడమే. ఇక్కడ కూడా 2015 అంటే 4030. ఓకే, దాన్ని మనం 2తో ఇంటూ చేసుకుంటాం. సో 2000 4000 215 30. ఇక్కడ 214 28 ప్లస్ 1. ఓకే, సో ఇక్కడ కూడా మనం వీటిని 3తో క్యాన్సిల్ చేసుకోవాలి. ఏమొస్తుందో చూద్దాం. 3 13 39. సో 3 13 పోతుంది. 39 పోతే 40లో 39 1 ఉంటుంది. 1 2 12. 3 4 12. సో ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అయింది. తర్వాత రిమైనింగ్ 8. 3 2 6 పోతే రిమైనింగ్ 2 అంటే ఇది ఒమేగా స్క్వేర్. ఓకే, సో ఈ మొత్తాన్ని 3తో క్యాన్సిల్ చేసుకోవాలి. ఎంత అయితే రిమైనింగ్ ఉంటుందో అదే ఒమేగా పవర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 3 13 39 పోతే 1 ఉంటుంది. 1 3 13. 3 4 12. సో 12 అంటే ఇంకా 13లో 12 పోతే 1 ఉంటుంది. 1 0 10. 3 3 9 పోతే 10లో 9 పోతే 1. సో దట్ మీన్స్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ప్లస్ 1. సో వన్స్ అగైన్ సేమ్ ఫార్ములా వచ్చేసింది. ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ప్లస్ 1 విచ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 0. ఓకే, దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఒమేగా 0 వచ్చింది. ఎఫ్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ 0 వచ్చింది. ఎఫ్ ఆఫ్ -1 ఈజ్ నాట్ 0. దేర్ఫోర్ దీస్ టూ ఆర్ ద కామన్ రూట్స్. ఓకే, దేర్ఫోర్ common roots are omega, omega square. Therefore, option A is the right answer.